హలో గైస్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవి వచ్చేసి నా వంటగదిలో ఇలా పెట్టుకున్నాను అనమాట, మోటివేషనల్ కార్డ్స్. మీకు కూడా ఇలా పెట్టుకునే అలవాటు ఉందా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. వన్ డే యూ విల్ బీ గ్లాడ్ దట్ యూ డింట్ గివ్ అప్. పాతకు 10 అవుతుంది. సో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. 3 ఇడ్లీలే ఉన్నాయి. సో ఒక దోశ అయితే వేసుకుందామని పెనం అయితే వేడి చేస్తాను అనమాట. సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ దోశ. ఇంకో పక్క వచ్చేసి పాపకు పాలు కూడా వేడి చేస్తున్నాను. అలానే కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట. టిఫిన్ చేసే ముందు నేనైతే వేడి నీళ్ళు తాగిన తర్వాత టిఫిన్ చేద్దామని, ఎందుకంటే జలుబు చేసింది కదా. ఇంకా దాని తర్వాత చదవడం అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి 10th రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో 10th రోజు నేను పెట్టుకున్న టార్గెట్స్ అగైన్ సేమ్ టార్గెట్స్. ఫిబ్రవరి మ్యాగజైన్ అయ్యే వరకు అదే టార్గెట్ ఉంటుంది. అండ్ మోడర్న్ హిస్టరీ చాప్టర్ 2 అనమాట. సో అదైతే టార్గెట్ అయితే పెట్టుకున్నాను. సో మార్నింగ్ చదవడం అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను, టు డూ లిస్ట్ చేసేసుకున్న తర్వాత. సో చదివే ముందు నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. సో కరెంట్ అఫైర్స్ ఏదైతే చదువుతున్నానో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఒక చిన్న బుక్ పెట్టి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాస్తున్నాను. ఇది క్విక్ రివిజన్ చేయడానికి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మా పాప అయితే పక్కన పడుకుందనమాట. మా పాప పక్కనే ఈరోజైతే నేను చదువుతున్నాను. సో ఏవైతే రాసుకున్నానో అవైతే రివిజన్ చేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, నేను వీడియో వచ్చేసి చదివేటప్పుడు తీయను, రివిజన్ చేసినప్పుడే తీస్తాను అని చెప్పి. సో ఇక్కడ నేను రివిజన్ చేస్తున్నాను. సో అప్పుడే వీడియో అయితే షూట్ చేశాను అనమాట. సో మార్నింగ్ ఫస్ట్ స్టడీ సెషన్ అయితే నేను చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి 10:30 కల్లా మొత్తం అంతా టిఫిన్ అన్నీ చేసిన తర్వాత 10:30 to 12:30 చదువుతాను అనమాట. సో ఫస్ట్ మార్నింగ్ స్టడీ సెషన్ ఇది. సో మార్నింగ్ వచ్చేసి నేను టు డూ లిస్ట్లో చూపించాను కదా టార్గెట్స్, కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి మంత్ అయితే చదువుతున్నాను ఇక్కడ. మొన్న వచ్చేసి నేను ఇరాన్ ఇష్యూ వరకు కవర్ చేశాను. సో నిన్న వచ్చేసి ఇరాన్ ఇష్యూ కంటిన్యూ చేశాను అనమాట. ఆపరేషన్ స్వదేశ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనకి ఎగ్జామ్స్లో ఆపరేషన్ స్వదేశ్ ఇండియా వచ్చేసి ఏ కంట్రీతో కండక్ట్ చేసింది అని చెప్పి అడుగుతారు. ఇరాన్ కంట్రీతో కండక్ట్ చేసింది. అక్కడ మన ఇండియన్స్ ఉండిపోయారు కదండి. సో వాళ్ళని తిరిగి తీసుకురావడానికి ఈ ఆపరేషన్ స్వదేశ్ అన్నది కండక్ట్ చేశారనమాట. తర్వాత బంగ్లాదేశ్లో హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అయితే రైట్స్ అయితే జరుగుతున్నాయి. అదంత పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ అయితే కాదు, బట్ ఎస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి మనకి మెయిన్స్లో రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మార్నింగ్ అయితే నేను ఈ 3 ఇష్యూస్ అయితే కవర్ చేస్తాను. ఇంతలోగే 12:30 అయితే అయిపోయింది. నేను చెప్పాను కదండి, నేను చదివితే చాలా డీటెయిల్డ్గా చదివి వాటి మీద MCQs కూడా చేస్తానన్నమాట. అవి ఎలా చేస్తానంటే కంటెంట్ ఏదైతే చదివానో అది వచ్చేసి నేను ChatGPTకి ఇచ్చేస్తాను. ఇచ్చేసి MCQs తయారు చేయమంటే అది తయారు చేస్తుంది. నేను వాటిని ఆన్సర్ చేస్తాను. సో అలా నాకు బాగా గుర్తుంటుంది అనమాట. కవర్ చేసేసరికి టైం వచ్చేసి 12:30 అయింది. ఇంకా మధ్యాహ్నం అయితే నేను పాలకూర పప్పు అన్నము వండేసాను అనమాట. ఇంకా మొత్తం అంతా తినేసి అంతా పనులు అయ్యేసరికి 3:30 అయింది. ఎప్పుడు 4:30 మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. సో 3:30 నుంచి 4:30 వరకే చదివానండి. 2 hours అయితే చదవలేదు. సో ఈ 1 hourలో నేను ఏం చదివానంటే, ఫస్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే మనకి శబర్మతి రివర్ మీద జరిగిందండి. ఫెడరిచ్ అనే అతను జర్మన్ ఛాన్సలర్ ఇండియాని విజిట్ చేశారు. ఆ సందర్భంగా మనం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే అతనితో కలిసి మోడీ గారు అయితే జరుపుకున్నారు. అదైతే కరెంట్ అఫైర్స్లో ఉంది, అది చదివాను. తర్వాత వచ్చేసి నీతి ఆయోగ్ వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అయితే లాంచ్ చేసింది. ఆ రిపోర్ట్ని ఫస్ట్ ఆ రిపోర్ట్ 2020లో రిలీజ్ చేశారండి. మళ్ళీ లేటెస్ట్ రిపోర్ట్ వచ్చేసి 2024లో రిలీజ్ చేశారు. సో నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ కవర్ చేశాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకి బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ అన్నది లాంచ్ చేశారనమాట. USA వాళ్ళు ఇది తయారు చేసి మన కంట్రీకి ఇస్తే మనం లాంచ్ చేసాము. సో ఇదేంటంటే డైరెక్ట్ మొబైల్ సిగ్నల్స్
కోసం మనం లాంచ్ చేసామన్నమాట. లోవర్ ఎర్త్ ఆర్బిట్లో మనం ఇదైతే పెట్టాము తీసుకెళ్ళి. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇష్యూస్ అయితే నేను కవర్ చేశాను కరెంట్ అఫైర్స్ నుంచి. ఇంకా తర్వాత మా హస్బెండ్ నాకు చాక్లెట్ కుకీస్ చేయవా అని చెప్పి అడిగారు. సో అందుకని చెప్పి అతని కోసం చాక్లెట్ కుకీస్ అయితే చేశాను. టేస్ట్ అయితే బాగానే వచ్చాయి. అలా చేయటం వల్ల నాకు చాలా టైం పడింది కుకీస్ చేయడానికి. అప్పటికే 9:30 అలా అయిపోయింది. ఇంకా తినేసి పడుకుని పోయాను అనమాట. మోడర్న్ హిస్టరీ అయితే కవర్ చేయలేదు. సో నేనైతే ఇలా చదివాను ఈరోజు. టోటల్గా 3 అవర్స్ అయితే చదివాను. నేను 10th మార్చ్ స్టడీ బ్లాగ్ ఇదన్నమాట. మీరేం చదివారు అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతున్నట్లుగా అయితే డూ లైక్ అవర్ వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.